టర్కీతో సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నాం. భారతదేశం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇస్లామిక్ నాటో అంటూ ప్రకటిస్తున్నాడు ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి గారు. ఆయన గారి ఆవేశపూరితమైనటువంటి స్వరంతో మరొకసారి గొప్పగా చెప్పుకొస్తున్నాడు ఖవాజా ఆసిఫ్ అయ్యా. కాకపోతే పాపం ఈ సన్నాసికి తెలియాల్సింది ఏంటంటే, అరే సన్నాసి, భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి నాడు చేసిన కుట్రలు ఎప్పుడైనా సక్సెస్ అయ్యారా? ఒక్క కార్గిల్ గుర్తుకు తెచ్చుకోండి. అత్యంత దుర్మార్గంగా భారతదేశానికి సంబంధించి అన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకుంటే అమెరికా వాడు కూడా మీకు అండగా నిలబడితే కూడా తన్ని తరిమేసినటువంటి చరిత్ర భారతదేశాన్ని. అట్లాగే బంగ్లాదేశ్ వార్ అప్పుడు మొక్కలు చెక్కలు చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సైన్యం ఉంది మా దగ్గర. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఉచ్చపోసుకుని మసీదులకు వెళ్ళి దాక్కున్నటువంటి పిరికి పందులైనటువంటి సన్నాసులు వచ్చి ఒక రోజున భారతదేశాన్ని సౌదీ అరేబియా వచ్చి మాతో యుద్ధానికి దిగుతుందా? టర్కీ వచ్చి మాతో యుద్ధానికి దిగుతుందా? దిగితే ఇక్కడ ఏమైనా చేతులు కట్టు కూర్చుని ఉన్నారా? టర్కీ మీద ఇక్కడి నుంచి చాలు 4 బ్రహ్మోసులు చాలు, దాంట్లో ఎక్కడ ఉన్నటువంటి ఏ పార్ట్ ఉందో తెలుసు. లేదా ఇజ్రాయెల్కి చెప్తే చాలు టర్కీ అంత చూడడానికి. మేము తయారు చేసుకోలేమైంది? ఇజ్రాయెల్, ఆర్మేనియా ఇట్లాంటి అన్నిటితో కలిపేసి ఒక డిఫెన్స్ ఫ్యాక్టు. అప్పుడు ఏం చేస్తారు? 3వ ప్రపంచ యుద్ధం లాంటిది రాకూడదని భారత్ కోరుకుంటుంది. భారతదేశం అసమర్థత కాదు, భారతదేశం ఎప్పటికీ మీరు పనికి మాలిన సన్నాసులని తెలిసినా కూడా మన పిల్లల్లాంటోళ్ళే అని చూసి చూడనట్టు పోతుంటుంది. మీరు వాగే వాగుడు, మీరు కూసే కారు కోతలు అన్నటువంటిది తెలిసినా కూడా మన పిల్లలు ఎట్ట మాట్లాడతారో అట్టాగేలే పోని, ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు, పెద్దరికం వస్తారు. మీరేం 77 ఏళ్ళు వచ్చినా పెద్దరికం రాదు. సన్నాసులు అన్న సంగతి భారతీయులకి అందరికీ ఎప్పటికో అర్థమైపోయింది. ఎక్కడ ఎందుకు నిన్న హౌతీ తీవ్రవాదులు ఏదైతే యెమెన్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి సౌదీ అరేబియాకి సంబంధించిన ఆరామ్కో మీద దాడి చేసి విజువల్స్ కూడా ప్రొజెక్ట్ చేశారు. ఏం చెప్పింది సౌదీ అరేబియా? అబ్బే మా దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంతేనబ్బా అని చెప్పింది. అది వాళ్ళ ధైర్యం, మీ అందరి ధైర్యం అది. సొల్లి తప్పించి ఇంకేముండదు.